ఈనాటి కార్యక్రమంలో మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు. కరోనా వ్యాధితో అనేక మంది చనిపోయి సమాజం అల్లకల్లోలమైన భయంకర పరిస్థితుల గురించి రాసిన ఈ కవిత శీర్షిక మళ్లీ కొత్తగా నేర్చుకోవాలి. కాలం దూసిన కత్తి గురించో ప్రకృతి రాల్చిన విపత్తు గురించో కాదు ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. చెట్టు నుంచి ఎగిరిపోయిన పిట్ట గురించి, మట్టి నుంచి దూరమైన మనిషి గురించి కదా మాట్లాడుకోవాలి. ఎవరి గూటిలోనో పొదిగిన స్వప్నాలు, శకలాలుగా రాలిపోతున్న శబ్దాలు, కుప్పలు తెప్పలుగా తెగిపోతున్న ఊపిరి వేర్లు ఏ ఆశలగట్టునో ఆప్యాయంగా పెనవేసుకుని పచ్చని చెట్టులా చిగురించాలని ఆరాటపడుతున్నాయి. గతం తాలూకు తప్పిదాల ఆనవాళ్లే కదా ఈ వర్తమాన గాయాలు. అవే కదా భవిష్యత్తుకి అనుభవాలు. ఎన్ని మైలురాళ్లు చిన్నబోయాయి నీ అడుగులకి, ఎన్ని చీకటి రాత్రులు తలవంచాయి నీ తలపులకి. ఊహకందని ఎన్నో ఆవిష్కరణలు నీ మేధా సంపత్తికి దాసోహమన్నాయి. మట్టిని స్నానమాచరించి మట్టి గంధాన్ని బ్రతుకు సుగంధంగా మలుచుకున్నవాడివి ఇలా గాజు కట్టడాల గొంగలి పురుగుల్ని ప్రేమించావేంటి? ప్రకృతి ఒడిలో పసిపాపలా పొర్లుగింతలు పెట్టినవాడివి అదే ప్రకృతిని బంగారు బాతులా భావించావేంటి? నేలను ముద్దాడాల్సిన పాదాలు నింగి అంచుల మీద నత్తించాయి. చర్యకు ప్రతిచర్య తప్పదన్న న్యూటన్ 3వ సూత్రం ప్రకారం ఇప్పుడు మనిషి చిరునామా పలానా ఊరో పలానా ఇల్లో కాదు, ఆఖరి క్షణాల్ని లెక్క పెడుతున్న ఆసుపత్రి. సుందర దేహం సాక్షాత్ భగవత్ స్వరూపం కాదు, సంహరించే కోట్లాది సూక్ష్మక్రిముల మురికి కూపం. ప్రపంచం రంజింపచేసే రంగుల హరివిల్లు కాదు, రాలిపోతున్న నవ్వుల పువ్వుల జ్ఞాపకాల ముళ్ళు. కాలుతున్న శవాల గుట్టల సాక్షిగా, కారుతున్న కన్నీటి బొట్ల సాక్షిగా నేల కొరుగుతున్న ఇన్ని ప్రాణాల్ని చూశాక చీకటి గర్భాన్ని చీల్చుకుని వెలుగుల లోకంలోకి అడుగుపెడుతున్న నవజాత శిశువుల ఒక కొత్త జీవనయానం ఇప్పుడే మొదలెట్టాలి. పిడికెడు బీజాక్షరాలను కళ్ళకద్దుకుని బ్రతుకు పాఠం మళ్లీ కొత్తగా నేర్చుకోవాలి. జనన మరణాల మధ్య ఊగిసలాడే మనిషి జీవితంలోని మజిలీల గురించి రాసిన ఈ కవితా శీర్షిక ఒక బ్రతుకు పాట. ఇక్కడ ఎవడి బ్రతుకు వాడే బ్రతకాలి. సమూహంలో ఒంటరిలా, ఒంటరి సమూహంలా గాయపడిన మనసు వీణని శృతి చేసుకుంటూ, ఖాళీ అయిన క్షణాల్ని తిరిగి పూరించుకుంటూ, గతాన్ని వర్తమానానికి అన్వయించుకుని వర్తమానాన్ని భవిష్యత్తుకి అనుసంధానిస్తూ, పడుతూ పైకి లేస్తూ ప్రతిరోజు ఒక కొత్త ఉషోదయమై పలకరించాలి. ఇక్కడ ఎవడి పాట్లు వాడే పడాలి, ఇక్కడ ఎవడి పాట్లు వాడే పడాలి. ఆశ నిరాశల అంతరంగాన్ని అధిరోహిస్తూ బాధ్యతల బండల్ని గుండెలకెత్తుకుని వంగిన కృంగిన వెన్నుని విల్లులా ఎక్కుపెట్టి కొన్ని కడగండ్ల కొండల్ని పిండి చేస్తూ, కొన్ని కన్నీళ్ల కావడి కొండల్ని మోస్తూ, దేకుతూ పాకుతూ పరిగెడుతూ ఒక నిత్య చైతన్య గీతమై సాగిపోవాలి. ఇక్కడ ఎవడి సంతోషం వాడే వెతుక్కోవాలి, ఇక్కడ ఎవడి సంతోషం వాడే వెతుక్కోవాలి. అదృష్టం స్కలించిన ఐశ్వర్యాన్ని అక్కున చేర్చుకుని, స్వప్నాలకి సౌకర్యాల రెక్కల్ని తొడుక్కుని, తనువుకి సుఖాల లేపనాన్ని పూసుకుంటూ, మధురోహల మధుపాత్రలో మునిగి తేలుతూ, వసంతవనంలో కోయిల గానంలా బ్రతుకు పాటకి ఒక మధుర చరణమై నిలిచిపోవాలి. ఇక్కడ ఎవడి చావు వాడే చావాలి, ఇక్కడ ఎవడి చావు వాడే చావాలి. తీరని కోరికల దుఃఖాగ్నిని చల్లార్చుకుంటూ, ఆరని ఆశల దూర తీరాలకు సాగిపోతూ, సాలెగూడులాంటి సంసార బంధాల్ని తెంచుకుంటూ, కొన్ని జ్ఞాపకాల బంతుల్ని నింగిపైకెగరేసి, కొన్ని పాదముద్రల్ని కాలిబాటలుగా వదిలి కాలం ఒడిలో నిశ్చింతగా నిద్రపోవాలి. ఒక నిశీధి పైనమై నిశ్చలంగా తరలిపోవాలి. జననం యాదృచ్ఛికం, మరణం దైవ సంకల్పం, జీవితం స్వయంకృతం. బ్రతుకు కథన రంగాన కలబడుతున్న కత్తులకి పొత్తుల మంత్రాన్ని ఉపదేశించే శాంతి సందేశంలా, చుట్టుముట్టిన ఇక్కట్ల చీకట్లని చిదిమేసే కాంతి పుంజంలా, కాలం కొమ్మకు వ్రేలాడదీసిన నీ జ్ఞాపకాలు జాతిని జాగృతపరిచే జాడలై నీడలై, కొన్ని గాయాల్ని దుఃఖ గేయాల్ని మాయం చేసి నిన్ను నిప్పురవ్వలా వెలిగించాలి, చిరంజీవిగా బ్రతికించాలి. పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబం సంతోషంగా ఉండటం కోసం నాన్నపడే కష్టాల గురించి రాసిన ఈ కవితా శీర్షిక ఎవరూ చదవని పుస్తకం. ఉదయాస్తమయాల కాలచక్రంలో రేయింబవళ్లనే పాదరక్షలు ధరించి బాధ్యతల బండలు మోసే శ్రమసూర్యుడు నాన్న. 4 తడికెల గుడిసైన, 4 గోడల మేడైన, నలుగురిని ఒక్కతాటిపై నిలిపి
అండగా ఉండే ఆకాశమే నాన్న. పూటకోసారి వంటపాత్రలో అన్నం మెతుకై మెరవడానికి విరామమెరుగని గడియారం ముల్లులా వీధుల నదుల మీద చెమట చుక్కై ఉదయిస్తాడు. నట్టింట్లో నవ్వుల పువ్వులు పూయించడానికి ఇక్కట్ల చీకట్లలో ఎన్నిసార్లు ముకులిత పుష్పమై మూర్చిల్లాడో. ప్రతిరూపాల్ని గెలుపు దీపాలుగా వెలిగించడానికి సాహస సరంగుల ఎన్ని కన్నీటి సంద్రాల్ని నిశ్శబ్దంగా ఈదాడో. అందరి అవసరాలు తీర్చడం కోసం అహర్నిశలు పనిముట్టై పరుగులు పెట్టే నాన్న పండగనాడు కొత్త బట్టై పలకరించడానికి పస్తుల దోస్తులతో కుస్తీ పడుతూ ఎవరూ చదవని పుస్తకమై ముడుచుకుపోతాడు. కడుపున కనకపోయినా కడుపులో పెట్టుకుని దాచుకునేవాడే కదా నాన్న. పంచే ప్రేమ పెంచే బాధ్యత ఇద్దరిది ఒక్కటే అయినా అమ్మతో పోల్చుకుంటే నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. నాన్న గొప్పతనం నువ్వు నాన్నయ్యాకే కదా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేసిన మహాపోరాటం గురించి రాసిన ఈ కవితా శీర్షిక ధిక్కార స్వరాలు. ఇన్నాళ్లు మౌనంగా మట్టి పిసుక్కున్న చేతులే నిరసనల నింగిపైకి నిప్పురవ్వలై ఎగిసిపడుతున్నాయి. మట్టిని స్నానమాచరించి మట్టి గంధాన్ని బ్రతుకు సుగంధంలా మలుచుకున్న చెమట చుక్కలే రాజధాని వీధుల్లో ధిక్కార స్వరాలై ప్రతిధ్వనిస్తున్నాయి. సేద్యపు మడులలో స్వేదనదులను పారించి అన్నం ముద్దలై ఆకలి తీర్చే అమ్మలు, 5 ఏళ్లకోసారి వాగ్దానాల వర్షంలో తడిసి ముద్దవుతున్న బొమ్మలు కూడా. పత్తి పోగుల్లాంటి వాళ్ల ఆకలి పేగుల్ని ఆర్తిగా తడిమి చూడండి. నాగరికత నడిచొచ్చిన చీకటి దారులు చిక్కుముడులై ఎదురుపడతాయి. గుప్పెడు ప్రేమను గుండెల నిండా నింపుకుని ఆ గుడిసెల గుండెల్ని తట్టండి. ప్రజాస్వామ్య పాచికలాటలో ఓడి ఉరికొయ్యలకేలాడుతున్న శిరస్సుల చిరునామాలు చెబుతాయి. బ్రతుకుమడులలో బలిదానాల పంటలు, మెతుకును వెతుకుతున్న ఆకలి కేకల మంటలు. కర్షకుడు కనుమరుగైతే అన్నముద్ద ఆచూకీ ఎవరు చెబుతారు? కర్షకుడు కనుమరుగైతే అన్నముద్ద ఆచూకీ ఎవరు చెబుతారు? మట్టిని నమ్ముకున్న చెట్టు నమూనా మ్యూజియంలో చెట్టు తల్లికి ఊసులు చెప్పే పిట్టపిల్ల వలస గీతం ఎత్తుకుంటుంది. మార్పు అనివార్యం కావచ్చు, కానీ సంస్కృతిని కాపాడుకోవడం చారిత్రక అవసరం కదా. అందుకే ఆ పిడికిళ్లు కొడవల్లై కవాతు చేస్తున్నాయి. మసిపూసిన మరగుజ్జు చట్టాలకి మరణశాసనం లిఖిస్తున్నాయి. దేశం నడిబొడ్డున రోషంతో మీసం మెలేస్తున్నాయి. అన్నం పెడుతున్న నోళ్లకు ఊళ్లకు సున్నం పెట్టొద్దని దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేస్తున్నాయి. వాళ్ల ఆశల క్షేత్రాల్లో నమ్మకం నదులై ప్రవహిస్తారో నైవంచక నాగులై మరణిస్తారో మీ ఇష్టం. వారి చేతికి దేశపటం ఇచ్చి చూడండి. తమ ఊరి బొమ్మ తడిమి తడిమి చూసుకుంటారు. గుప్పెడి మట్టిని దోసెళ్లలో పొయ్యండి. గుండెలకు హత్తుకుని పసిడి పంటై ఫక్కున నవ్వుతారు. ఆడపిల్లలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా పట్టించుకోని మనుషుల గురించి, సమాజం గురించి రాసిన ఈ కవితా శీర్షిక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అంతే, కొన్ని సంఘటనలు నీడలా వెంటాడతాయి. నిప్పుల కొలిమిలో నిలబెట్టి నిలువునా దహించేస్తాయి. అణువణువుని అణుబాంబులా మార్చి గొంతుల్ని బంతుల్ని చేసి నింగికెగరేస్తాయి. తప్పిపోయిన గొర్రెపిల్ల లాంటి మానవత్వాన్ని శోధిస్తూ పాదముద్రలై కవాతు చేస్తాయి. ఒక నిర్భయ, ఒక ఆసిఫా, ఒక ప్రియాంక, దేశం దేహంపై మొలకెత్తిన రాచపుండులెన్నెన్నో. నాగరిక జీవన విధ్వంసంలో విలువలన్నీ సమాధయ్యాక ఎవరి ఆశలు వాళ్ళని ఎడారిదారుల వెంట నడిపిస్తున్నాక నందనవనాల్లాంటి సమాజాలు ఎండమావి స్వప్నాలే. ఇప్పుడు పువ్వును తెంచడమే కాదు, నవ్వును తుంచడం కూడా చాలా సులువు. ఇప్పుడు పువ్వును తెంచడమే కాదు, నవ్వును తుంచడం కూడా చాలా సులువు. జన సానుభూతి సంద్రంలో శవాలు తడిసి ముద్దవుతాయి. ప్రజాస్వామికవాదుల ప్రవచనాలు గ్రీష్మ పవనాలై తాకుతాయి. రాజకీయ నాయకుల మొసలి కన్నీరు కాలువలై పారుతుంది. 2 వైపులా పదునున్న కత్తిలా తప్పొప్పుల వింత వితండ వాదనలు జూలు విదిల్చి జులాయిల్లా షికారు చేస్తాయి. మిన్ను విరిగి మీద పడ్డట్లు 4 రోజులు హడావిడి ఆర్భాటం. రాకెట్లా దూసుకుపోయే మీడియా రేటింగులు. మళ్లీ మన ముఖాలకు బురకాలు షరామామూలే. మరొక కుత్తుక కత్తికి నైవేద్యమయ్యాక మనం ఎత్తుకునే విపత్తు రాగం మరో వినోద వీచిక. ఇప్పుడు సమాజం మార్చురీలో సేదదీరుతున్న శవం. ఇప్పుడు సమాజం మార్చురీలో సేదదీరుతున్న శవం. రండి, కళ్ళు మూసుకుని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. తెలుగు భాష గొప్పతనం గురించి రాసిన ఈ కవితా శీర్షిక తెలుగు వెలుగు.
గిడుగు గొడుగు నీడ గురజాడ అడుగుజాడ, గిడుగు గొడుగు నీడ గురజాడ అడుగుజాడ, పండితుడి ప్రతిభా మేడ పామరుడి పలుకు గోడ తెలుగు వెలుగు, తేనె కన్నా తీయన పాల కన్నా స్వచ్ఛన, మల్లె కన్నా తెల్లన మరులు గొలిపే చల్లన తెలుగు వెలుగు, అక్షర సేద్యకుల హలం అనగారిన వర్గాల గళం, నిజాల నిప్పులు కురిపించే కలం సామాన్యుడి సాయుధ బలం తెలుగు వెలుగు, నన్నయ్య తిక్కన కవితాఝరి అన్నమయ్య సంకీర్తనలగిరి, దేశ భాషలందు లెస్సమరి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ సిరి తెలుగు వెలుగు, పద్యమై గద్యమై హృద్యమై మాటలా పాటలా బాటలా జానపదమై జనపదమై గుండె గుండెలో నిండి ఉండి తనువు తనువులో అనువనువు స్పృశించి మురిపించే మెరిపించే మైమరపించే తెలుగు భాషకి వందనం అభివందనం. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షించే సైనికుల త్యాగాల గురించి రాసిన ఈ కవితా శీర్షిక వాడికి కట్టాలిరా గుడి. జాతీయ జెండాలా వాడెప్పుడు దేశం గుండెలపై రెపరెపలాడతాడు, జాతీయ జెండాలా వాడెప్పుడు దేశం గుండెలపై రెపరెపలాడతాడు, సరిహద్దు ముళ్ల కంచె కొతికించిన నిఘా నేత్రమై క్షణక్షణం కష్టాల కవాతు చేస్తూ ప్రతిరోజు ఒక తొలిపొద్దై ఉదయిస్తాడు, కొండలు కోనలు వాగులు వంకల్లాగే జనావాసాలకు దూరంగా ప్రకృతి ఒడిలో జనహితమే ప్రాణంగా శ్వాసిస్తాడు, ఆకు మెదిలి అలికిడైతే చాలు వింటి నుంచి సంధించిన బాణంలా నిక్కబొడుచుకున్న రోమాలు మర ఫిరంగులై పేలతాయి, కాలమేదైనా కష్టమైన నష్టమైన కర్తవ్య దీక్షకు కంకణబద్ధుడైన కార్యదక్షుడు, తల్లిదండ్రులు భార్యాబిడ్డలు అయిన వాళ్లకు అందనివాడుగా ఆదుకునే అందరివాడుగా ఎందరికో ఆత్మ బంధువు అవుతాడు, సుఖమెరగని జీవనయానంలో సుఖంగా నిద్రిస్తున్న జాతి కోసం నిశాచరై నిశ్శబ్దాన్ని జల్లెడపడతాడు, వాణ్ణి చూస్తే రక్త కణాలు నిప్పు కణాలై ఎగిసిపడతాయి, ఊపిరి ఉప్పెన కెరటమై ఉరికిరికి పడుతుంది, నరాలు నాగస్వరాలై బుసలు కొడతాయి, పిడికిలి ఎత్తిన కత్తై విజయనాదం వినిపిస్తుంది, అణువణువు అణుబాంబై ఉర్రూతలూగుతుంది, ఉగ్రవాదులు ఉన్మాదులు మానవ బాంబులై నర్తించే మారణ హోమంలో సమిధై మానవత్వపు పరిమళాల్ని వెదజల్లుతాడు, మృత్యువు ముద్దాడిన మధుర క్షణాన రుధిర దారలతో స్నానమాచరించి గుండెల నిండా 3 రంగుల జెండాను నింపుకుని చెరగని చిరునవ్వుతో నేల కొరిగే నిజమైన దేశభక్తుడు, నిప్పులు చిమ్ముతూ నింగికెగిసే ధ్రువతార వీర సైనికుడు, నయవంచక నాయకులకు స్వార్థ సినీ నటులకు కపట ఉద్యమకారులకు సందు సందున విగ్రహాలు పెట్టే వెర్రి గొర్రె అభిమానుల్లారా వాడికి కట్టాలిరా నిలువెత్తు గుడి మన గుండెల్లో. కాసుల కోసం పరుగులు పెడుతూ అనుబంధాల్ని దూరం చేసుకుంటున్న ఆధునిక మానవుడి గురించి రాసిన ఈ కవితా శీర్షిక దగాపడ్డ మనిషిని. నిజానికి నేనిప్పుడు దగాపడ్డ మనిషిని, నిజానికి నేనిప్పుడు దగాపడ్డ మనిషిని, కాలం కంటి నుంచి జారిపడ్డ విషాదాశ్రువుని, చితికిన బ్రతుకుల వెతలకు ప్రతినిధిని, గమ్యం తెలియని బాట తప్పిన బాటసారిని, ఎక్కడ మొదలైంది పయనం, ఏ కలల్ని కాంక్షించింది నయనం, అడవి నుంచి అంతస్తులకు చేరిన అభివృద్ధి ఇలా అటవిక సూత్రాల్ని అనుసరిస్తుందేంటి, వేట నుంచి వ్యవసాయం దాకా సాగిన నైపుణ్యం వెలివాడల వింతపోకడలకి వంత పాడుతుందేంటి, నడక నుంచి నలుదిక్కుల గగనయానం ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రసవించిందేంటి, తప్పు తలలోనా తలపుల్లోనా, ముప్పు మనిషిక మమతలక, ఆశల కుంపట్లో కాలుతున్న బ్రతుకు రొట్టె ఎంతకీ ఆకలిని తీర్చడం లేదెందుకు, గమ్యం చేర్చాల్సిన బాటలు నెత్తురు పులుముకుని ఎర్రబావుటాలై ఎగురుతున్నాయెందుకు, స్వార్థాన్ని స్వప్నిస్తున్న మనోవనం చిరునవ్వుల వసంతాన్ని ఎన్నటికీ చిగురించలేదు, అంగడిలో అమ్మకం సరుకైన అనుభూతులు అనుబంధాల్ని ఎప్పటికీ హక్కున చేర్చుకోలేవు, కోట్ల కుత్తుకల్ని కత్తిరించిన కత్తి ఒక్క ప్రాణానికి కూడా ఊపిరి పొయ్యలేదు, ఇక్కడ మనిషికి మనిషి వ్యాపార వస్తువు, దోచుకుని దాచుకునే అపార ఆస్తి, పంచభూతాల సాక్షిగా నేనిప్పుడు దగాపడ్డ మనిషిని. మీరింతవరకు మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు విన్నారు.